ఇంకొకటి గృహప్రవేశానికి ఇప్పుడు 25 కోట్ల ప్రొసీడింగ్లు ఇస్తున్నాం, 500 మందికి ప్రొసీడింగ్లు ఇస్తున్నాం. ఫస్ట్ ఫేజ్ లో మళ్ళీ సెకండ్ ఫేజ్ లో 500 మందికి ఇస్తాం. ఈ 500 మంది 45 రోజులలో 45 రోజుల నుంచి 60 రోజులలో మీరు ఇల్లు కట్టుకోండి. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, మున్సిపల్ డిపార్ట్మెంట్ ఉంది, మండల ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళందరికీ ముఖ్యంగా పత్రికలలో కూడా చెప్తున్నా, భూతత్వంలో చూపించండి. వాళ్ళు రేపటి నుంచి యజ్ఞం చేస్తున్నాం, మేము పండుగ చేస్తున్నాం, మా వాళ్ళకి ఇల్లు కట్టిస్తున్నాం. ట్రాక్టర్ నాపిన, ఇసుక బండి నాపిన, మట్టి బండి నాపిన, వాళ్ళ జోలికి పోయినా బాగుండదు. మీరందరూ సహకరించండి. మీకు బాగా జోలికి పోతే మీరందరూ రేపటి నుంచి మా వాళ్ళకు మీరందరూ సహకరించాలి. మీరందరూ వాళ్ళ చిన్న వాళ్ళకు కరెక్ట్ ఎక్కడ రాయండి. వాళ్ళకి తొందరగా 45 రోజులుగా గృహ ప్రవేశం చేస్తారు. ఇక్కడ కూర్చున్న నాతో సహా నేను అడిగిన, అధికారులు అడిగిన, మా నాయకులు అడిగిన, ఎవరికి ₹1 లంచం కూడా ఇవ్వక్కర్లేదు, ఎవరికి ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా అడిగితే డైరెక్ట్ నాకు ఫోన్ చేయండి, నాకు మెసేజ్ పెట్టండి. నేను అంత నీతిగా నిజాయితీగా పనిచేయడానికి నేను డిసైడ్ అయినా. మీరు గెలిపించిన మీ బిడ్డ, మీ ఎమ్మెల్యే, మీ మేఘారెడ్డిగా ఆ రోజు చౌరస్తలో చెప్పిన మళ్ళీ కూడా అదే చెప్తున్నా, పెద్ద చింతగాళ్ళకు పనిచేసే బాధ్యత నాది. మీరందరూ మమ్మల్ని కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని దీవించమని కోరుకుంటున్నాను.